వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సాయిశ్రీ. పుల్వామా ఘటనకు పాల్పడ్డ ఉగ్రవాది సంస్థకు మూలం బీజేపీ ప్రభుత్వం విడుదల చేసిన తీవ్రవాది మౌలానా మసూద్ అజర్. అంటే పుల్వామా దాడి వెనుక పూర్వపు బీజేపీ సర్కార్ నిర్లక్ష్య ధోరణియే కారణమా? ఇప్పుడు ఎన్నికల వేళ పుల్వామాకు రాజకీయ రంగు పులుముతూ మోదీ అమిత్ షాలు ఇస్తున్న సర్జికల్ స్ట్రైక్ పిలుపు వెనుక ఉన్నది ముసలి కన్నీరేనా? దేశ సరిహద్దు భద్రతపై బీజేపీ స్టాండ్ ఏంటి అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. పుల్వామా ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్ భారతవాణిని కన్నీరు పెట్టించింది. కానీ అదే రోజు ఆ ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ప్రధాని మోదీ ఓ యాడ్ ఫిలింలో ఫోజులిస్తూ గడిపిన వీడియోపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా అయితే ఏకంగా పుల్వామా ఘటనను రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఇది బీజేపీ అగ్రనేతలు ఈ దేశ సైనికుల త్యాగాలకు ఇస్తున్న విలువ. కానీ ఇవేమీ భారత ప్రజలు గుర్తించలేదన్నట్లు ఉగ్రవాదులపై బదులు తీర్చుకుంటాం, ప్రతీకార దాడులు తప్పవు అంటూ ప్రధాని మోదీ నుంచి గంభీర వచనాలు మెండుగా వినిపిస్తున్నాయి. కానీ ఇదే బీజేపీ ప్రభుత్వం 1999లో చేసిన ఓ తప్పిదం వల్లే పుల్వామా ఘటనకు దారి తీసిందనే వాస్తవము దాచేందుకు వీల్లేదు. 1999లో అప్పటి బీజేపీ ప్రభుత్వం అత్యంత క్రూరుడైన తీవ్రవాది మౌలానా మసూద్ అజర్ ను విడుదల చేయడమే పుల్వామా ఘటనకు దారి తీసింది. మౌలానా మసూద్ అజర్ విడుదలైన తర్వాత పలు ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. మసూద్ అజర్ విడుదలైన తర్వాత జైషే ఈ మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ 2000లో స్థాపించారు. ఇప్పుడు అదే ఉగ్రముఖ పుల్వామాలో మానవ బాంబు రూపంలో 40 మంది భారత జవాన్ల ప్రాణాలు బలిగొంది. అదే బీజేపీ ప్రభుత్వం మసూద్ అజర్ ను అప్పుడే కఠినంగా శిక్షించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అంటే బీజేపీ నేతలు నీళ్లు నమ్మడం తప్ప మరో మాట చెప్పలేని పరిస్థితి. అదేమంటే పాకిస్తాన్ కు నీళ్లు ఇవ్వకుండా అడ్డుకున్నాం, వారు మోదీ దెబ్బకు గిజగిజలాడుతున్నారనే ప్రచారానికి పెద్దపీట వేసి మళ్లీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ సెంటిమెంట్ తో గద్దెనెక్కే ప్రయత్నమే తప్ప భారతదేశ సరిహద్దు రక్షణ పట్ల చిత్తశుద్ధి కనబరచడం లేదనే విమర్శలు జాతీయ రాజకీయ పార్టీల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అందుకు బలం చేకూర్చేలా మోదీ ప్రభుత్వం అనేక వైఫల్యాలు మూటగట్టుకుంది. సరిహద్దు భద్రత పరిరక్షణలోనూ కాశ్మీర్లో మూకాళ్లర్లు చెలరేగేలా చేయడంలో కేంద్ర ప్రభుత్వం డొల్లతనమే కారణమని జాతీయ మీడియా కోడై కూస్తోంది. రాఫెల్ డీల్ తో దేశ రక్షణపై ఎన్డీఏ చిత్తశుద్ధి ఏంటో తేటతెల్లమవుతుంది అనే లోపు ఆ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఇక ఇప్పుడున్నది పాకిస్తాన్ పై ప్రతీకార దాడులు అంటూ సెంటిమెంట్ రగిలించుకుంటూ రాజకీయం చేయడమే బీజేపీ ముందున్న లక్ష్యం. అయితే ఈ నిగూఢ అంశాలన్నీ భారత పౌరులకు ఇప్పుడిప్పుడే బోధపడుతున్నాయి. ఇక ఎన్నికల నాటికి అది మోదీకి ఏ రూపంలో సమాధానం చెప్పేది తేలనుంది. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.